గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎగ్జామ్స్ ఎలా రాశారు? బాగా రాశారా? రైట్. ఈరోజు మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. అతను ఎవరో మీకు చూపిస్తాను, మీరే చెప్పండి. కనిపిస్తుందా? ఎవరితను? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు మనం భారతదేశం గర్వించదగిన మహనీయుడు, మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుందాం. కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులబ్దీన్ ఒక చిన్న పడవ యజమాని మరియు మత గురువు. చిన్నతనంలో కుటుంబానికి ఆసరాగా ఉండడానికి కలాం గారు ఉదయాన్నే పేపర్లు పనిచేసేవారు. కష్టపడి పనిచేసే తత్వాన్ని, నిజాయితీని ఆయన తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు. రామేశ్వరంలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత తిరుచిరాపల్లిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సైంటిస్ట్ కావాలనే ఆయన కళ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో నిజమైంది. భారతదేశం మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులను విజయవంతంగా రూపొందించి దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేశారు. అందుకే ఆయన్ను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. 98లో జరిగిన 2వ పోఖ్రాన్ అణుపరీక్షల్లో శాస్త్రవేత్తగా మరియు ప్రభుత్వ సలహాదారుగా ప్రధాన పాత్ర పోషించి భారత్ అణుశక్తి గల దేశంగా నిలబెట్టారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయనను ప్రజల రాష్ట్రపతి అంటారు. రాష్ట్రపతి భవనం తలుపులు సామాన్య ప్రజల కోసం ఎప్పుడూ తెరిచి ఉండేవి. పదవి కంటే దేశీయతను చైతన్యవంతం చేయడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కలాం గారికి పిల్లలంటే చాలా ఇష్టం. కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి అని యువతకు పిలుపిచ్చారు. నిద్రలో వచ్చేవి కళలు కావు, నిద్ర పోనివ్వకుండా చేసేవే నిజమైన కళలు అని చెప్పారు. వైఫల్యాలకు భయపడకూడదని, ప్రతి వైఫల్యం విజయానికి మొదటి మెట్టని బోధించారు. ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 వంటి అద్భుతమైన పుస్తకాలను రచించారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆశయాలు ఎప్పటికీ చిరస్మరణీయమైనవి. ఈరోజు మనం ఈ టాపిక్ ని ఇక్కడితో ఆపేస్తూ మనము మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాము. ఈరోజు మనం 6th క్లాస్లో టాపిక్ అయిన ఒక మెయిన్ టాపిక్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఏంటిది? ప్యాటర్న్స్ గురించి, పాయింట్స్ అండ్ లైన్స్ గురించి నేర్చుకుందాం. ఇది ఒక ఇంటరాక్టివ్ ఫన్నీ మెథడ్ లో మనం ఈరోజు ట్రై చేద్దాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీ ముందు ఒక స్లైడ్ ఉంది కదా, మిస్టరీ నెంబర్ ప్యాటర్న్. ఇక్కడ ఒక నెంబర్ ప్యాటర్న్ ఉందంట. ఒకసారి అందరు అబ్జర్వ్ చేయండి. అది చూడండి, ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద? 2, 4, 6, 8, తర్వాత నెక్స్ట్. ఏంటిది నెక్స్ట్? ఆలోచించండి. ఎస్, ఆన్సర్ ఏంటి? 10. ఎందుకని 10 వచ్చింది ఆన్సర్? రైట్, యు ఆర్ కరెక్ట్. మీరు చెప్పింది కరెక్టే. ప్రతి ఒక్క నెంబర్ ఎంతెంత ఇంక్రీజ్ అవుతూ వచ్చింది? 2. మనం 2 యాడ్ చేస్తే ప్రీవియస్ నెంబర్ కి నెక్స్ట్ నెంబర్ వస్తుంది, అంతేనా? రైట్. సరే, నెక్స్ట్ చూద్దామా? మరి దీన్ని అందరూ చాలా బాగా ఆన్సర్ చేశారు కదా.
నెక్స్ట్ ఇది ఎంత బాగా ఆన్సర్ చేస్తారో చూద్దాం. రెడీ? బి రెడీ. ఫైండ్ ద రూల్. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 5, 10, 15, 20, నెక్స్ట్ 25. సూపర్. ఎలా చెప్పారు? ఆన్సర్ 25 కదా, ఎలా చెప్పారు మరి ఇది? రైట్, ప్రతి నెంబర్ కి మనం 5 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ నెక్స్ట్ డిజిట్. రైట్, నెక్స్ట్ దానికి వెళ్దామా? బి రెడీ. మిస్సింగ్ నెంబర్. ఇక్కడ ఏదో నెంబర్ మిస్ అయిందంట, అది ఎవరు చెప్తారో చూద్దాం. చూడండి, 3, 6, 12, 18. నాకు చాట్ బాక్స్ లో అందరూ ఆన్సర్స్ పంపించండి. రైట్, ఏంటి ఆన్సర్? 9, తర్వాత 15. ఎలా వచ్చింది ఆన్సర్? ఎలా వచ్చింది అంటే 3 యాడ్ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళారు. సో యు గాట్ ద ఆన్సర్. అంతేనా? 3 ఈచ్ టైం మనము 3 యాడ్ చేస్తూ వెళ్తే మనకి ఈ ప్యాటర్న్ లో ఉన్న నెక్స్ట్ నెంబర్ ఏంటో మనకు తెలిసిపోతుంది. ప్యాటర్న్ అంటే ఏంటి? ఇట్స్ సంథింగ్, అది ఒక సిస్టమాటిక్ గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్ మల్టిప్లైయింగ్. సిస్టమాటిక్ గా చేంజ్ అవుతూ వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి? సిస్టమాటిక్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ వల్ల మనం నెక్స్ట్ వచ్చే అవుట్పుట్ ని గెస్ చేయొచ్చు. అంతేనా? దీన్నే ప్యాటర్న్ అంటారు. మనం ఇంగ్లీష్ లో ఏమని చెప్పొచ్చు? A pattern is something that repeats in a regular way and helps us to predict what comes next. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. షేప్ ప్యాటర్న్. ఇందాక మనం నెంబర్ ప్యాటర్న్ చూసాము, ఇప్పుడు షేప్ ప్యాటర్న్ ట్రై చేద్దాం. ఏం కనిపిస్తుంది? బ్లూ కలర్ లో హాఫ్ సర్కిల్, నెక్స్ట్ ట్రయాంగిల్, మళ్ళీ నెక్స్ట్ బ్లూ కలర్ షేప్, ట్రయాంగిల్, బ్లూ కలర్. వాట్ విల్ బి ద నెక్స్ట్ షేప్? నెక్స్ట్ షేప్ ఏమై ఉండొచ్చు? ట్రయాంగిల్. కరెక్ట్ ఆన్సర్. దీన్ని మీరు ఎలా చెప్పారు? ఎలా అంటే అక్కడ ఒక సిస్టమాటిక్ రిపిటేషన్ ఉంది ప్రాసెస్ లో. అంతేనా? ఆ రిపిటేషన్ బేస్ చేసుకొని చెప్పారు. 2 షేప్స్ అనేది రిపీట్ అవుతూ వచ్చాయి. ఏంటిది? బ్లూ కలర్, రెడ్ కలర్. ఆ 2 షేప్స్ రిపీట్ అవుతూ వచ్చాయి. లాస్ట్ లో ఏమొచ్చింది? బ్లూ కలర్ వచ్చింది క్వశ్చన్ మార్క్ ముందు. సో నెక్స్ట్ రావాల్సింది ఏంటి? రెడ్ కలర్. ఇప్పుడు చూడండి, దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. గ్రోయింగ్ షేప్ ప్యాటర్న్ అంట. రైట్, చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో ఒక స్టార్ ఉంది, సెకండ్ 2 స్టార్స్, 3 స్టార్స్, 4 స్టార్స్. నెక్స్ట్ ఆన్సర్ ఏమై ఉండొచ్చు? వెరీ గుడ్, 5 స్టార్స్. దీన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా ఏం జరుగుతోంది. ప్రతిసారి ఒక్కొక్క స్టార్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అందుకనే మనము మన ఆన్సర్ 5 స్టార్ అని చెప్పేశాము. 1 స్టార్ is added to each step. ఇది చూడండి, దీనికి ఆన్సర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ 1 బటన్ బ్లూ కలర్, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. వాట్ విల్ బి ద నెక్స్ట్? 4 బటన్స్. రైట్. సర్కిల్స్ కాకపోతే కొంచెం షేప్ అవుట్ అయినాయి కదా. రైట్, 4 సర్కిల్స్. ఫస్ట్ ది 1 సర్కిల్, నెక్స్ట్ 2 సర్కిల్, నెక్స్ట్ 3 సర్కిల్. వాట్ విల్ బి ద నెక్స్ట్ వన్? 4 సర్కిల్స్. ఏమైంది? సర్కిల్స్ ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. అంతేనా? రైట్. ఇప్పుడు ఒక నిమిషం మనం ఒక సిమ్యులేషన్ చూద్దాము.
కనిపిస్తుందా మీకు స్క్రీన్? రైట్, చూడండి. ఎంటర్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ప్యాటర్న్. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉందంట. మనం ఆ నెక్స్ట్ నెంబర్ ఏమై ఉండొచ్చో మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఏంటి? 44. నెక్స్ట్ 47. నెక్స్ట్ 50. మరి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? రైట్, 53. 53 ఇస్ ద ఆన్సర్. ఎందుకని 53 చెప్పండి? ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ కి వచ్చినప్పుడు 3 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ నుంచి థర్డ్ కి వచ్చేటప్పుడు 3 ఇంక్రీజ్. నెక్స్ట్ థర్డ్ నుంచి ఫోర్త్ కూడా మనము 3 ఇంక్రీజ్ చేసి ఆన్సర్ గెస్ చేసాము. అంతేనా? చూడండి, 44 నుంచి 47 కి 3 ఇంక్రీజ్ అయింది. 47 నుంచి 50 కి 3 ఇంక్రీజ్ అయింది. మనకు కావాల్సిన ఆన్సర్ కోసం కూడా మనము ఇంకో 3 ఇంక్రీజ్ చేసాము. అర్థమైందా? సో ఇది నెంబర్ ప్యాటర్న్. ఇంకొక ప్యాటర్న్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ ప్యాటర్న్. 4, 5, 6, 7, 8. నెక్స్ట్ 9. సూపర్. ఏమైంది? డైరెక్ట్ గా 1, 1, 1 ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళిపోయింది. సో ఈ ప్యాటర్న్స్ అన్ని ఈజీగా ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎంతమంది ఆన్సర్ చేస్తారో గెస్ చేద్దాం. 280, 268, 256, 244. మీకు ఏమైనా ప్యాటర్న్ చూస్తే ఏమైనా అర్థమైందా? 280 కంటే 268 చిన్నది, 268 కంటే 256 చిన్నది, 256 కంటే 244 ఎగైన్ చిన్నది. ఎప్పుడైనా మన వాల్యూ తగ్గాలంటే ఏం చేయాలి? ఐదర్ డిక్రీజ్ చేయాలి, లేకపోతే డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే వాల్యూ అనేది డ్రాస్టిక్ గా చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ అంత డ్రాస్టిక్ గా చేంజ్ అవ్వలేదు, కొంచెం కొంచెమే తగ్గుతూ వచ్చింది కాబట్టి సో మనము సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత తేడా ఉంది? 280 మైనస్ 268 అంటే ఎంత? ఇట్స్ ఎగ్జాక్ట్లీ 12 డిఫరెన్స్. 268 మైనస్ 256 అంటే 12. సో ప్రతిసారి ఏమవుతుంది? ఫస్ట్ నెంబర్ లోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్, అందులోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే థర్డ్ నెంబర్, థర్డ్ లోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఫోర్త్ నెంబర్. దెన్ వాట్ విల్ బి అవర్ నెక్స్ట్ నెంబర్? రైట్, కరెక్టే, 232. అంతేనా? 12 సబ్ట్రాక్ట్ చేస్తే అంతే వస్తుందా? చెక్ చేద్దాం. రైట్, కరెక్ట్ కాదో చెక్ చేద్దామా? చూడండి, 280 లోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 268 కి వచ్చింది. 268 లోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 256. నెక్స్ట్ 12 సబ్ట్రాక్ట్ చేస్తే 244. నెక్స్ట్ 232. ఈ ప్యాటర్న్ ఇది ఇంక్రీజింగ్ ప్యాటర్నా డిక్రీజింగ్ ప్యాటర్నా? డిక్రీజింగ్ ప్యాటర్న్. వాల్యూస్ చూస్తే అర్థమైపోతుంది కదా. వెరీ గుడ్. రైట్, ఇప్పుడు మనం కొన్ని ప్యాటర్న్స్ చూసాము. Be ready. రిపీట్ ద ప్యాటర్న్. మనం నెంబర్ ప్యాటర్న్ చూసాము, షేప్ ప్యాటర్న్ చూసాము. ఇప్పుడు ఏ ప్యాటర్నో చూద్దాం. నెంబర్ ప్యాటర్నా, షేప్ ప్యాటర్నా? రైట్, షేప్ ప్యాటర్న్. చూడండి ఏముంది ఇందులో? ట్రయాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్. ఇది ఒక ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ ట్రయాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్. ఇక్కడ ట్రయాంగిల్, ట్రయాంగిల్. నెక్స్ట్ ఏమై ఉండొచ్చు? వెరీ గుడ్, సర్కిల్. ఏమవుతుంది? సర్కిల్. ఏమవుతుంది? 3 షేప్స్ అదే రిపీట్ అవుతూ వస్తున్నాయి. అంతేనా? ఇది ఒకటి అనుకుంటే ట్రయాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్ ని ఒక బండిల్ అనుకుంటే అదే బండిల్ రిపీట్ అవుతూ వస్తుంది. రైట్, ఇప్పుడు మనము ప్యాటర్న్స్ చూసాము. ఎందులో? నెంబర్స్ లో ప్యాటర్న్ చూసాము, మనం షేప్స్ లో ప్యాటర్న్ చూసాము. మనం మన నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఇప్పుడు ఏంటిది? అందులో ఏం నేర్చుకోబోతున్నాం? ఇందులో పాయింట్ గురించి నేర్చుకోబోతున్నాం.
మీ అందరికీ తెలుసు. పాయింట్ అంటే ఏంటి? పాయింట్ అంటే ఒక డాట్, ఒక ప్లేస్ ని తెలియచేసేది, ఒక లొకేషన్. రైట్? చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఏదైనా పాయింట్ అంటే మనం దీన్నే డాట్ అని కూడా అనొచ్చు కదా. రైట్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? మనుషులకి పేర్లు ఉన్నట్టే, వస్తువులకి పేర్లు ఉన్నట్టే పాయింట్స్ కూడా నేమ్స్ ఉంటాయి. క్యాపిటల్ లెటర్స్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనం తీసుకున్న పాయింట్ కి ఏమని పేరు పెట్టాం మనం? క్యాపిటల్ ఏ. రైట్, క్యాపిటల్ ఏ అని పేరు పెట్టాం. మరి పాయింట్ కి లెంత్ బ్రెడ్త్ ఉంటాయా? పాయింట్ కి లెంత్ బ్రెడ్త్ ఉంటాయా? నో, పాయింట్ కి లెంత్ బ్రెడ్త్ ఉండవు. ఏ పాయింట్ షోస్ అన్ ఎగ్జాక్ట్ పొజిషన్. పాయింట్ అనేది ఏంటి? ఒక పొజిషన్ ని చూపిస్తుంది, అంతేగాని దానికి లెంత్ బ్రెడ్త్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, పాయింట్ కి లెంత్ బ్రెడ్త్ ఉంటుందా? ఉండదు. వెరీ గుడ్. మరి పాయింట్ అనేది ఏంటిది? ఇట్ షోస్ ఏ లొకేషన్. ఓకే, రైట్. చూడండి, పాయింట్ అంటే ఏంటో చూసాము, అవునా? రైట్. ఇప్పుడు మనం ఒక 2 పాయింట్స్ తీసుకుందాము. ఏమేంటి అవి? ఏ, బి. మనం పాయింట్స్ కి నేమ్స్ ఎలా ఇస్తాము? క్యాపిటల్ లెటర్సే కదా. రైట్, క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేసాము. ఏంటి ఆ 2 పాయింట్స్? ఏ అండ్ బి. రైట్. అయితే ఏం చేశాను? వాట్ డు వి గెట్ వెన్ వి జాయిన్ ఏ అండ్ బి? ఈ ఏ అండ్ బి ని మనం జాయిన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? ఇదిగోండి, నేను జాయిన్ చేసి చూపిస్తున్నాను. రైట్, ఏబి లైన్ సెగ్మెంట్. దీన్నే మనం ఏమని చదవాలి? ఈ పాయింట్స్ జాయిన్ చేసే దాన్నే ఏమని చదవాలి? లైన్ సెగ్మెంట్. ఎందుకని లైన్ సెగ్మెంట్ అన్నాము అంటే, స్టార్టింగ్ పాయింట్ ఉంది, దీనికి ఎండింగ్ పాయింట్ కూడా ఉంది. లైన్ కి స్టార్టింగ్ ఎండింగ్ బోత్ ఉన్నాయి కాబట్టి దీన్ని లైన్ సెగ్మెంట్ అనాలి. రైట్, ఏ బి. నెక్స్ట్, దీన్ని ఎలా చదవాలి? లైన్ సెగ్మెంట్ ఏబి అని చదవాలి. రైట్. దీన్ని ఫస్ట్ పాయింట్ ఏ, సెకండ్ పాయింట్ బి, ఈ 2 పాయింట్స్ ని మనము ఎండ్ పాయింట్స్ అని అంటాము. ఓకేనా? ఎండ్ పాయింట్స్, లేకపోతే ఏని స్టార్టింగ్ అని, బిని ఎండింగ్ అని అనుకోవచ్చు. సో ఏదేమైనా దీనికి ఎండింగ్ పాయింట్స్ అనేది మనకి తెలుసు. రైట్. ఇప్పుడు చూడండి, లైన్ సెగ్మెంట్ కి లైన్ కి మీకు తెలిసిన తేడా ఏంటి అసలు? లైన్ సెగ్మెంట్, లైన్. రైట్, లైన్ సెగ్మెంట్ అంటే లైన్ లో ఒక పార్ట్, దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. చూడండి, ఏబి అనేది ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను. ఏకి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. 2 ఎండ్ పాయింట్స్ అనుకున్నా అలా అయినా పర్లేదు, 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి ఆ లైన్ సెగ్మెంట్ కి. అదే లైన్ తీసుకుంటే నేను బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. లైన్ కి స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదు, దాన్ని 2 వైపులా నేను ఎక్స్టెండ్ చేయొచ్చు. చూడండి, ఇటువైపు ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఇటువైపు ఎక్స్టెండ్ చేస్తున్నాను. అంటే అర్థం ఏంటి? లైన్ కి అనేది ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏమి ఉండవు, దాని ఎండింగ్ అనేది ఉండదు, 2 వైపులా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. విచ్ వన్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్? ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్? లైన్ సెగ్మెంట్ కా, లైన్ కా? ఎస్, ఎగ్జాక్ట్లీ, లైన్ సెగ్మెంట్ కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. మరి లైన్ కి నో ఎండ్ పాయింట్స్. వెరీ గుడ్, నో ఎండ్ పాయింట్స్. మళ్ళీ చెప్పండి, లైన్ సెగ్మెంట్ కి ఎండ్ పాయింట్స్ ఉంటాయా? ఉంటాయి. మరి లైన్ కి ఎండ్ పాయింట్స్ ఉంటాయా? నో. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దాము.
చూడండి, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ మీద డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఏ, సి, బి, డి, ఈ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, పాయింట్ కి నేమ్స్ ఏమైనా ఎలా ఇచ్చాము మనము? క్యాపిటల్ లెటర్స్ తో మనం పాయింట్స్ రిప్రజెంట్ చేసాము, రైట్? అయితే ఒక లైన్ సెగ్మెంట్ రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? చూడండి, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటున్నాను. చూడండి, ఏని బిని జాయిన్ చేసాము అంటే దీనికి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, అవునా? రైట్. సో మనం దాన్ని ఏబిని లైన్ సెగ్మెంట్ ఎలా రిప్రజెంట్ చేసాము? ఏబి అని రాసి పైన ఒక గీత గీసాము, అంతేనా? రైట్. రైట్. ఇప్పుడు నేను ఏబి అని ఒక లైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, కనిపించిందా? ఏబి లైన్ అంటే అర్థం ఏంటి? ఇందాక లైన్ సెగ్మెంట్ కి ఇప్పుడు లైన్ కి ఏం తేడా కనిపించింది మీకు? ఇందాక మన లైన్ సెగ్మెంట్ కి ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, అవే ఏ అండ్ బి. ఇక్కడ లైన్ కి ఏంటి తేడా? ఈ లైన్ ఏబి అనే పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది, అంతేకాని దాని ఎండ్ పాయింట్స్ ఏబీలు కావు, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సిడి చూద్దాం. ఇప్పుడు నేను సిడి అనే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, 1 minute ఇవి క్లియర్ చేసేద్దాం. జస్ట్ సిడి మాత్రమే తీసుకొని మనము లైన్ డ్రా చేద్దాం, ఓకేనా? చూడండి, సిడి లైన్ డ్రా చేశాను. మీకు అర్థమైందా తేడా లైన్ సెగ్మెంట్ కి లైన్ కి? చూడండి, ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నాను, లైన్ సెగ్మెంట్. ఇప్పుడు సిడి లైన్ సెగ్మెంట్. చూడండి, సిడి లైన్ సెగ్మెంట్ కి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది, అదే సిడి. అదే నేను లైన్ డ్రా చేస్తే ఏమవుతుంది? సిడి నుంచి పాస్ అయ్యే లైన్ డ్రా చేస్తే జస్ట్ వాటి నుంచి పాస్ అవుతుంది ఒక లైన్, అంతేకాని అవి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ మాత్రం కావు. అయితే మనం ఇప్పుడు లైన్ గురించి, లైన్ సెగ్మెంట్ గురించి నేర్చుకున్నాం. అదే రే అంటే ఏంటి మరి? లైన్ కి ఎండ్ పాయింట్స్ ఉంటాయా? ఉండవు. మరి లైన్ సెగ్మెంట్ కి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అదే రేకి మాత్రం ఒక సైడ్ ఎండ్ పాయింట్ ఉంటుంది, రెండో సైడ్ ఎండ్ పాయింట్ ఉండదు. చూడండి, ఇప్పుడు మనం చేద్దాం. రే అంటే చూడండి ఎలా డ్రా, సిడి అనేది నేను ఒక రే డ్రా చేస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? సి స్టార్టింగ్ పాయింట్. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏం చేస్తుంది? దాని నుంచి ఒక లైన్ డ్రా చేస్తే అది డి అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది, అంతేకాని డి దగ్గర ఆగిపోవట్లేదు. సో దీన్ని ఏమని పిలవాలి? సిడి రే అని పిలవాలి. రే సిడి ఆర్ సిడి రే, అంతేనా? దీన్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? సిడి పైన ఎలా రాసాం? చూడండి, ఆరోతో రిప్రజెంట్ చేస్తున్నాం, దీన్నే రే అంటాం. మన రియల్ లైఫ్ లో చూసే కొన్ని రేస్ చెప్పండి మీరు. వెరీ గుడ్, సన్ రేస్. సన్ రేస్ కి మరి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? సన్. వెరీ గుడ్. మరి ఎండింగ్ పాయింట్ చెప్పలేం, ఏ ఆబ్జెక్ట్ మీద పెడితే ఆబ్జెక్ట్ ఎండింగ్ పాయింట్ అవుతుంది. అది ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తాయి కదా. ఈ మధ్యలో ఎన్ని పాయింట్స్ నాకు మీట్ చేసుకుంటూ వస్తాయి? ఇన్ఫినైట్. చూడండి, ఇప్పుడు నేను ఏబి రే డ్రా చేస్తున్నాను. ఏబి రే డ్రా చేయనా లేకపోతే ఏం డ్రా చేయమంటారు చెప్పండి, మీరు చెప్పండి. రైట్, పాయింట్ ఏ తీసుకున్నా, పాయింట్ బి తీసుకున్నా. ఇప్పుడు రే డ్రా చేద్దామా? ఎస్, చూడండి, ఏబి రే. దీన్ని రే అని ఎందుకు అన్నాము చెప్పండి? ఏకి స్టార్టింగ్ పాయింట్ లా చూపించాము. మరి బి ఎండింగ్ పాయింట్ అయిందా ఈ రేకి?
నో, ఇట్స్ నాట్ అన్ ఎండింగ్ పాయింట్. అది ఎండింగ్ పాయింట్ అవ్వలేదు, దాని నుంచి పాస్ అవుతూ ఉంది. అందుకని దీన్ని రే అంటాం. రేకి లైన్ సెగ్మెంట్ కి తేడా ఏంటి? లైన్ సెగ్మెంట్ కి 2 సైడ్స్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. మరి రేకి 1 సైడ్ మాత్రమే ఎండ్ పాయింట్ ఉంటుంది. మరి లైన్ కి అయితే అసలు ఎండ్ పాయింట్సే లేవు, రెండు వైపులా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. రైట్, ఇప్పుడు నేను మీకు ఏబితో ఒక్కొక్కటి చేసి చూపిస్తాను. చూడండి, ఏబి లైన్ సెగ్మెంట్ ఫస్ట్ చూడండి, ఏబి లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ ఏబి లైన్ సెగ్మెంట్ అయిపోయింది కదా, ఏబి లైన్ డ్రా చేద్దాం. చూడండి, ఏ సైడ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, బి సైడ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లైన్ అంటే వీ కెన్ ఎక్స్టెండ్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ రే, చూడండి, ఏబి రే అంటే స్టార్టింగ్ ఏ అండ్ ఎండింగ్ పాయింట్ మనకు తెలియదు, కానీ బి అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. రైట్, మీకు ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా? రైట్, లైన్ సెగ్మెంట్ ఆర్ లైన్. మనం లైన్ సెగ్మెంట్ అంటే ఏంటో చూసాము, లైన్ అంటే ఏంటో చూసాము. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం, అంతేనా? విచ్ వన్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్? ఎండ్ పాయింట్స్ దేనికి ఉంటాయి? లైన్ సెగ్మెంట్ ఉంటాయి. రైట్, ఫస్ట్ ఫిగర్ కి ఎండ్ పాయింట్స్ ఉంటాయి, అదే లైన్ సెగ్మెంట్. నెక్స్ట్, ఈ రెండిట్లో లైన్ ఏదో చెప్పండి. లైన్ ఫస్ట్ దా సెకండ్ దా? రైట్, సెకండ్ ది లైన్. ఏ లైన్ కంటిన్యూస్ ఎండ్లెస్లీ ఇన్ బోత్ డైరెక్షన్స్. చూడండి, ఇక్కడ మనకి యాంగిల్స్ కూడా, ఆరోస్ కూడా కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఇక్కడ ఒక ఆరో, ఇక్కడ ఒక ఆరో. లైన్ కి బోత్ సైడ్స్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం మరి లైన్ కి ఎండ్ పాయింట్ రీచ్ అవ్వచ్చా? నో, ఇప్పటిదాకా మనం చెప్పుకుంది అదే, లైన్ కి ఎండ్ పాయింట్స్ ఉండవు. ఒకసారి చెక్ చేసుకుందాం. విచ్ ఫిగర్ రిప్రజెంట్ ఏ లైన్ సెగ్మెంట్? చూడండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. లైన్ సెగ్మెంట్ ఏది రిప్రజెంట్ చేస్తుంది? ఆప్షన్ ఏ. వెరీ గుడ్, నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ రావాలి. రైట్, ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఎండ్ పాయింట్స్. ఏకి, ఏ అనే ఆప్షన్ లో ఉన్న డయాగ్రామ్ కి, లైన్ సెగ్మెంట్ కి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, అందుకనే దాన్ని మాత్రం మనం లైన్ సెగ్మెంట్ అంటాం. బి అనే దాంట్లో ఉన్న దానికి రెండు వైపులా ఎక్స్టెండబుల్, సో దాన్ని లైన్ సెగ్మెంట్ అనము. సిలో అయితే 1 సైడ్ ఎక్స్టెండ్ చేయొచ్చు, సో దీన్ని కూడా మనము లైన్ సెగ్మెంట్ అనము. రైట్, లైన్, రే, లైన్ సెగ్మెంట్, ఈ మూడు మనం చూసాం కదా. మళ్ళీ ఒకసారి చూడండి, లైన్ అంటే, రే అంటే, లైన్ సెగ్మెంట్ అంటే. ఇప్పుడు ఏబి అనేది ఏంటిది? లైన్ సెగ్మెంట్. వెరీ గుడ్. మరి ఇది సెకండ్ వన్ ఏంటిది? రే. సూపర్. ఎందుకు రే అయింది ఇది? స్టార్టింగ్ పాయింటే, ఎండింగ్ పాయింట్ ఏమో తెలీదు, అందుకనే దీన్ని మనం రే అంటాము. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ ఏంటి మరి? లైన్. బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, రెండు వైపులా మనము దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, అందుకని ఇది లైన్. చూడండి, పైన మనకి ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది, లైన్, రే, లైన్ సెగ్మెంట్ అని ఉంది. ఫస్ట్ లైన్ ఎక్కడ ఉంది చెప్పండి? ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా? లైన్ ఎక్కడ ఉంది? రైట్, థర్డ్ వన్ ఈజ్ ఏ లైన్. మరి రే ఎక్కడ ఉంది? సెకండ్ వన్ ఈజ్ రే. మరి లైన్ సెగ్మెంట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఉంది మనకి, ఏబి. ఇది లైన్ సెగ్మెంట్. రైట్,
చూడండి మీకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 4, 8, 12, 16. మన నెక్స్ట్ నెంబర్ ఎంత అయి ఉండొచ్చు? రైట్, 20. 4, 8, 12, 16. నెక్స్ట్ నెంబర్ 20. ఏం చేసాం మనము ఈ ప్యాటర్న్ లో? వాల్యూస్ 4 యాడ్ చేస్తూ వచ్చాము. 4 + 4 8, 8 + 4 12, 12 + 4 16, 16 + 4 20. అంటే ఇది ఒక ఇంక్రీజింగ్ ప్యాటర్న్, అంతేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్. నెక్స్ట్ ఏమై ఉండొచ్చు? సర్కిల్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ దేనికి ఉంటాయి? లైన్ కా, లైన్ సెగ్మెంట్ కా, రేఖ? విచ్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్? లైన్ సెగ్మెంట్. వెరీ గుడ్. లైన్ సెగ్మెంట్ కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. మరి లైన్ కు ఉంటాయా ఎండ్ పాయింట్స్? నో, దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్ ఫర్ ద లైన్. రైట్, ఇప్పుడు మనం ఒక చిన్న క్విజ్ చూద్దాం. మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. రైట్, గెట్ రెడీ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏంటిది? లైనా, పాయింటా, లైన్ సెగ్మెంటా, రేనా? వెరీ గుడ్, లైన్ సెగ్మెంట్. ఎందుకని? స్టార్టింగ్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. వెరీ గుడ్. ఈరోజు చాలా ఈజీ టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. ఇది చెప్పండి. రెండు వైపులా మనకి ఆరో సింబల్ కనిపిస్తుంది, అవునా? రెండు వైపులా ఆరో సింబల్ కనిపిస్తుంది అంటే ఇది ఎండ్ పాయింటా? కాదు, ఇది ఎండ్ పాయింట్ కాదు. మరి రెండు వైపులా ఎండ్ పాయింట్స్ లేకపోతే దాన్ని ఏమని పిలవాలి? వెరీ గుడ్, లైన్. లైన్ అని పిలుస్తాము. నెక్స్ట్ చూడండి, ఇది మన క్లాస్ లో డిస్కస్ చేసుకోలేదు, కానీ ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి? 2 లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ రెండు లైన్స్ ఏం చేసుకుంటున్నాయి? ఒకదానొకటి కట్ చేసుకుంటున్నాయి. వీటినే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఇది మనం క్లాస్ లో డిస్కస్ చేసుకోలేదు, పర్లేదు, అయినా నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ మనకి రెండు లైన్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక లైన్, ఇదొక లైన్. ఈ రెండు ఏం చేసుకుంటున్నాయి? ఒకదాన్నొకటి క్రాస్ చేసుకుంటున్నాయి. వీటినే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఏ ఆప్షన్? ఆప్షన్ పేరే, ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా? రైట్. ఒకదాన్నొకటి క్రాస్ చేసుకునే వాటిని ఏమంటారు? ఇంటర్సెక్టింగ్ లైన్స్. రైట్, మనకు ఇంకో ఎక్స్ట్రా లాంగ్వేజ్. రైట్, we got 200 points. క్వశ్చన్ నెంబర్ 4. చూడండి, ఇక్కడ ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి? 2 లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 లైన్స్ మధ్యలో డిస్టెన్స్ చూడండి. స్టార్టింగ్ లో డిస్టెన్స్ చూడండి, ఎండింగ్ లో డిస్టెన్స్ చూడండి, మిడిల్ లో డిస్టెన్స్ చూడండి. ఎక్కడైనా పెరగడం తగ్గడం అలా ఉందా? ప్రతి చోట స్టార్టింగ్ లో, మిడిల్ లో, ఎండింగ్ లో సేమ్ డిస్టెన్స్ ఉంది. అంటే వాటి మధ్య దూరం, రెండింటి మధ్య దూరం సేమ్ ఉంది. ఏ రెండు లైన్స్ మధ్య అయినా దూరం సేమ్ ఉంటే, ఏ మాత్రం మారకుండా ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. ఏమంటారు? ప్యారలల్ లైన్స్. మీరు చెప్పండి, ఏమనాలి? ప్యారలల్ లైన్స్. మళ్ళీ ఒకసారి చెప్పండి.
ప్యారలల్ లైన్స్. ఇప్పుడు మరి ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? ప్యారలల్ లైన్స్ ఎక్కడ ఉంది? రైట్, ప్యారలల్ లైన్స్ అన్నాను నేను, సెగ్మెంట్ అనలే కదా. సెగ్మెంట్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి సెగ్మెంట్సా? కావు, ఇవి లైన్స్. సో ప్యారలల్ లైన్స్. సో ఇంకో కొత్త విషయం నేర్చుకున్నాం. ఇందాకేమో ఇంటర్సెక్టింగ్ లైన్స్ నేర్చుకున్నాము, ఇప్పుడు ప్యారలల్ లైన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? ఆర్ అనేది ఏంటిది? క్యాపిటల్ ఆర్ అనేది పాయింట్. వెరీ గుడ్. క్యాపిటల్ ఆర్ అనేది ఏంటిది? పాయింట్. ఏ ఆప్షన్? ఆప్షన్ బి. వెరీ గుడ్, ఆప్షన్ బి. Be ready for the next question. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న గీతకి స్టార్టింగ్ పాయింట్ ఉంది, అంటే ఒక ఎండ్ పాయింట్ ఉంది. రెండో వైపు ఆరో ఉంది, అంటే ఇది ఎండ్ పాయింట్ కాదు, ఇటు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ ఏమో ఎండ్ పాయింట్ ఉంది, రెండో సైడ్ ఏమో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఏమని పిలవాలి మనం? రే. అంటే ఏ ఆప్షన్? రైట్, ఆప్షన్ డి. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్, 7th one. Be ready. ఇందాకైతే 200 పాయింట్స్ వచ్చేసాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయో చూద్దాం. 50 పాయింట్స్. నెక్స్ట్, బీ రెడీ ఫర్ ద క్వశ్చన్. చూడండి, ఇది కూడా మీకు ఒక కొత్త టాపిక్. ఇక్కడ ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి మీకు? ఇదొక లైన్, ఇదొక లైన్, 2 లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 లైన్స్ ఏం చేస్తున్నాయి? ఒకదాన్నొకటి కట్ చేసుకుంటున్నాయి. కట్ చేసుకున్నప్పుడు అక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 90 degrees కి ఈక్వల్ అవుతుంది. ఎంతకి ఈక్వల్ అయింది? ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ ఇండికేట్ చేశారు కదా, ఈ సింబల్ ని దేనికి రిప్రజెంట్ చేస్తాం మనం? 90 degrees రైట్ యాంగిల్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం. అంతేనా? ఈ సింబల్ ఏనా రైట్ యాంగిల్ రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసేది? రైట్. సో ఏవైనా 2 లైన్స్ కట్ చేసుకున్న దగ్గర 90 degrees ఫామ్ అయితే వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. ఏమంటారు? పర్పెండిక్యులర్ లైన్స్. ఎందుకు పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాము? ఇక్కడ 2 లైన్స్ కట్ చేసుకున్నాయి, అక్కడ 90 degrees ఫామ్ అయింది, అందుకనే దీన్ని పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాము. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి. వెరీ గుడ్, పర్పెండిక్యులర్ లైన్స్. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారా? ప్యారలల్ లైన్స్ కి పర్పెండిక్యులర్ లైన్స్ కి తేడా ఏంటి? ప్యారలల్ లైన్స్ ఏమో 2 లైన్స్, ఆ 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటుంది, పెరగదు తగ్గదు. బట్ పర్పెండిక్యులర్ లైన్స్ ఏంటి? ఒకదాన్నొకటి కట్ చేసుకుంటాయి, కట్ చేసుకున్న చోట ఫామ్ అయ్యే యాంగిల్ 90 degrees ఉంటుంది. వెరీ గుడ్, 90 degrees ఉంటుంది. వాటి పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. ఓకేనా? సూపర్. సో ఈరోజు మనం ఫుల్ స్కోర్ గెయిన్ చేసేసాము. ఈరోజు క్లాస్ ఎలా ఉంది? చాలా సింపుల్ టాపిక్స్. ప్యాటర్న్స్, ఇంక్రీజింగ్ ప్యాటర్న్, డిక్రీజింగ్ ప్యాటర్న్, అండ్ నెంబర్స్ లో ప్యాటర్న్ చూసాము, షేప్స్ లో ప్యాటర్న్స్ చూసాము మనం. నెక్స్ట్ ఏం చూసాము? పాయింట్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటో మనము చూసాము. అంతేనా? రైట్. సో ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్ ని ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.